ఇతిహాసాలైన రామాయణము మరియు మహాభారతంలో మనకి అనేక మంది మహర్షుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఈ మహర్షులు మన సంస్కృతికి ఆధ్యాత్మిక పునాదులు వేశారు. వారి చరిత్రలను చదవటం లేదా వినటం ద్వారా మనకు జ్ఞానం మాత్రమే కాకుండా ధార్మికమైన జీవనానికి ప్రేరణ కూడా కనిపిస్తుంది. ఈ మహర్షుల చరిత్రలు వీడియోల ద్వారా ఆ మహనీయుల జీవితాలను పరిచయం చేయడం లక్ష్యంగా ఈ మొదటి భాగంలో భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి గురించి తెలుసుకుందాము. అగస్త్య మహర్షి పుట్టుక కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లున్న ఒక పాత్రలోంచి పుట్టాడు అగస్త్య మహర్షి. అందుకే అగస్త్యుణ్ణి కలశజుడు, కుంభసంభవుడు, ఔర్వశేయుడు, మిత్రావరణ పుత్రుడు, వహ్నిమారుత సంభవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అగస్త్య మహర్షికి చిన్నతనంలో ఉపనయనం, ప్రణవ పంచాక్షరి మంత్రోపదేశం అన్నీ దేవతలే చేశారు. ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అడవిలో తిరుగుతూ సల్లకి చెట్టుకి తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉన్న మునులను చూసి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్య మహర్షి. ఆ మునులు అగస్త్యుణ్ణి చూసి, నాయనా, మమ్మల్ని పితృదేవతలంటారు. నీకు పెళ్ళయి సంతానం కలిగితేనే మాకు పైలోకాలకి వెళ్లే అర్హత వస్తుంది. కాని నిన్ను చూస్తే బ్రహ్మచర్యం వదలను అంటున్నావు. మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మా గతి ఇంతే అన్నారు. అగస్త్యుడు అది విని, మరి పెళ్లి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా, అందుకని తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్భరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు. ఆ అమ్మాయి పేరు లోపాముద్ర. లక్ష్మీదేవంత అందంగా, సరస్వతీదేవికున్నంత విద్యతో సుగుణాల రాశిలా ఉంది. ఆ లోపాముద్రని అగస్త్యుడు పెళ్లి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. పెళ్లి చేసుకున్న తరువాత తనతో సంసారం చేయడానికి కొంచెమైనా ధనం ఉండాలి అని లోపాముద్ర అడగటంతో అగస్త్యుడు తన తపశ్శక్తిని నష్టపోవడం ఇష్టం లేక శృతర్వుడనే రాజుని అడిగాడు. ఆ రాజు దగ్గర కూడా సరిపడ ధనం లేదని ఇద్దరూ కలిసి ప్రజ్ఞస్వుడి దగ్గరికి వెళ్లారు. ఆయన దగ్గర కూడా అదే జరిగింది. అప్పుడు ముగ్గురూ కలిసి త్రిసదన్వుడు అనే రాజు దగ్గరికి వెళ్లారు. ఆయనది కూడా అదే పరిస్థితి. మణిమతీపురానికి రాజు ఎల్వలుడు. ఆయనకి వాతాపి అనే తమ్ముడుండేవాడు. ఎల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకి వండి పెట్టేవాడు. తర్వాత వాతాపిని పిలవగానే వాతాపి బ్రాహ్మణుల కడుపులో నుంచి బయటకు వచ్చేవాడు. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులని చంపేసేవాళ్లు. అగస్త్యుడు తను కలిసిన రాజులు ముగ్గురిని తీసుకుని ఎల్వలుడి ఇంటికి వెళ్ళాడు. మామూలుగానే ఎల్వలుడు వాతాపిని చంపి వండిపెట్టి మళ్లీ వాతాపిని పిలిచాడు. కాని అగస్త్యుడు భోజనం చెయ్యగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. అంతే, వాతాపి జీర్ణం అయిపోయాడు. ఎల్వలుడు ఎంత పిలిచినా సరే వాతాపి బయటకు రాలేదు. ఉంటే కదా రావటానికి. అందుకే ఇప్పటికీ పసిపిల్లలకి పాలు పట్టగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పసిపిల్లల పొట్ట మీద రాస్తూ ఉంటారు. వాతాపిని కూడా అరిగించుకోగలిగినంత జీర్ణశక్తి పిల్లలకి రావాలని అలా అంటారు. అప్పటి అగస్త్యుడి మంత్రం ఇప్పటి పిల్లలకి కూడా ఉపయోగపడుతోంది. ఎల్వలుడు అగస్త్యుడికి ధనం, బంగారం, ఆవులు అన్నీ ఇచ్చి పంపించాడు. తర్వాత అగస్త్యుడికి దృఢశ్చుడు అనే కొడుకు, తేజస్వి అనే మనుమడు కలిగారు. పితృదేవతలు పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు. ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చాడు. అగస్త్యుడు ఎదురు వెళ్ళి ఆయన్ని తగిన విధంగా సత్కారం చేసి ఆజ్ఞాపించండి స్వామి అన్నాడు. నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశాన పుట్టింది. ఇప్పుడు విష్ణుమాయ కవేరి రాజుకి ముక్తినివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోర తపస్సు చేస్తోంది. ఆమెను నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అగస్త్యుడు, బ్రహ్మదేవా,
నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అవగానే కవేర కన్య కావేరీ నదిగా ప్రవహించింది. కావేరీ నదిలో స్నానం చేసిన కవేరి రాజుకి ముక్తి కలిగింది. వృత్రుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మచరిత్ర గల మహర్షులందరినీ రాత్రి సమయంలో చంపి పగటి సమయంలో సముద్రంలో దాక్కుని ఉండేవాడు. మహర్షులందరూ కలిసి ఆ సముద్ర జలాన్ని అగస్త్య మహర్షికి దానమిచ్చారు. అగస్త్యుడు ఆ సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక్క గుటకలో త్రాగేశాడు. వృత్రాసురుడు బయటపడ్డాడు. అంతే, దధీచి దేహాన్ని ఆయుధాలుగా చేసుకుని దేవతలు వృత్రుణ్ణి చంపేశారు. అగస్త్య మహర్షి దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా శ్రీరాముడు అరణ్యవాసం చెయ్యడానికి వెళుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఖడ్గము, విల్లు, బాణాలు, అక్షయమైన అమ్ముల పొది రాముడికి ఇచ్చి దీవించాడు అగస్త్యుడు. కొంతకాలం తర్వాత రామరావణ యుద్ధంలో రావణ బాణాలకి రాముడు గాయపడి బాధపడుతూ ఉండగా అగస్త్యుడు రాముడిని విష్ణుమూర్తిగా గుర్తు చేసి స్తోత్రం చేసి రాముడికి ఆదిత్య హృదయం అనే మహాస్తవం ఉపదేశించాడు. అంటే మనం ఇప్పటికీ ఉదయాన్నే చదువుకుంటున్నటువంటి ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించినదన్నమాట. పూర్వం నహుషుడనే రాజు 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. కాని ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో శచీదేవిని తనతో ఉండమని అడిగాడు. శచీదేవి మునులను వాహనంగా చేసుకుని రమ్మంది. నహుషుడు శచీదేవి దగ్గరికి వెళుతూ మునులని రథం మొయ్యమని చెప్పాడు. పూర్వాచార్యుల మంత్రాల్ని బ్రాహ్మణులని నిందించడం తప్పు అని చెప్పినటువంటి అగస్త్యుడి తల మీద తన్నాడు నహుషుడు. నహుషుడిని క్రూర సర్పంగా మారమని శపించాడు అగస్త్యుడు. తర్వాత నహుషుడి కోరిక మీద పూర్వజ్ఞానం ఉండేలా కరుణించాడు అగస్త్యుడు. అగస్త్యుడు 12 వార్షిక యజ్ఞం చేశాడు. అంటే ఆ యజ్ఞం 12 సంవత్సరాలు జరిగింది. దానికి ఇంద్రుడు సహకరించలేదు. అప్పుడు అగస్త్యుడు తానే ఇంద్ర పదవి పొంది వర్షాలు కురిపించి నిధులు తెచ్చుకుంటాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు భయపడి కుంభవృష్టి కురిపించాడు. సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగటం లేదని వింధ్య పర్వతం కోపగించి సూర్య చంద్ర నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు అగస్త్యుడు కాశీని వదలలేక వదిలి వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు. పర్వతరాజా, మా దంపతులం పెద్దవాళ్ళం, నీ మీద ఎక్కడం దిగడం మాకు కష్టం. మేం తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు. మేమిప్పుడు దక్షిణాపథం వెళుతున్నాము అని చెప్పాడు. ఈ విధంగా వింధ్య పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వాన్ని అణిగించాడు అగస్త్యుడు. తర్వాత అగస్త్యుడు భార్యతో కలిసి యాత్రలు చేస్తూ గోదావరి తీరంలో ఉన్న పంపా సరోవరం, దండకారణ్యం, గోదావరి తీరం, కోటిపల్లి, పలివెల, భీమేశ్వరం, ద్రాక్షారామం, వీరభద్ర శిఖరం మొదలైనవి చూసి కొల్లాపురం చేరి అక్కడ లక్ష్మీదేవికి స్తోత్రం చేశాడు. లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి ద్వాపర యుగంలో వేదవ్యాసుడవై పుట్టి వారణాసిలో ఉంటావని దీవిస్తుంది. లోపాముద్ర అగస్త్య మహర్షిని ఏ తీర్థాలు ముక్తినిస్తాయని అడిగింది. బాహ్య తీర్థాల కంటే మానస తీర్థాలే ముక్తినిస్తాయి. ఎందుకంటే బాహ్య తీర్థాలలో ఎప్పుడూ ఉండే కప్పలు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు లాంటివి అన్నీ మోక్షం పొందాలి కదా. అలా జరగట్లేదే. మానసికంగా పవిత్రంగా ఉన్నప్పుడే తీర్థాలలో మునిగిన ఫలితం కూడా ఉంటుంది అన్నాడు అగస్త్యుడు. అగస్త్యుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకు కుమారస్వామి దర్శనం ఇచ్చి కాశీ మహాత్మ్యం గురించి తెలియచేశాడు. శిష్య సమేతుడైన వ్యాస మహర్షి కూడా కనిపించాడు. మహర్షులిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వ్యాసుడు తాను కాశీ వదిలి అన్నపూర్ణాదేవి ఆజ్ఞతో ఈ దక్షిణ కాశీకి వచ్చిన కారణం చెప్పాడు. అగస్త్యుడు తన తపోమహిమతో వ్యాసుడికి 12 క్షేత్రాల గురించి చెప్పి పంచతీర్థాలలో స్నానం చేయించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
పరశురాముడు అగస్త్యుడు ఇచ్చిన కృష్ణ కవచాన్ని ధరించే 21 సార్లు రాజుల్ని చంపగలిగాడు. అందుకు అగస్త్యుడి ప్రోత్సాహ ప్రోద్బలాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్యుడు రావడం చూడలేదు. అగస్త్యుడికి కోపం వచ్చి ఏనుగువై పుట్టమని శపించాడు. శ్రీమద్భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఉన్న గజేంద్రుడే ఈ ఇంద్రద్యుమ్నుడు. కుబేరుడు కుశుపతి చేస్తున్న సత్రయాగానికి రాక్షస బలాలతో విమానంలో వెడుతూ కుబేరుడి స్నేహితుడు మణిమంతుడు క్రిందకి ఉమ్మేశాడు. అది తపస్సులో ఉన్న అగస్త్యుడి మీద పడింది. అతన్ని అతని బలగాలని ఒకే మనిషి చేతిలో చనిపోయేటట్లుగా అగస్త్యుడు శపించాడు. అదే విధంగా వాళ్ళందరూ కూడా భీముడి చేతిలో చచ్చిపోయారు. కొంతకాలం అగస్త్యుడు పుష్కర తీర్థంలో కుమారస్వామిని పూజ చేసి అందిలావృత వర్షంలో ఉండగా నారాయణుడు అగస్త్యుడికి కనిపించి నీకు ఎప్పుడు ఏ లోటు ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అగస్త్యుడు రాసిన గ్రంథాలు అగస్త్య గీత, అగస్త్య సంహిత. అగస్త్య మహర్షి ఎప్పుడూ లోకం కోసమే పాటుపడ్డాడు. ఎంతో మందికి విద్యాదానం చేశాడు. ఎంత చెప్పినా అయిపోని గొప్పతనం ఆయనది. ఇప్పటికీ అగస్త్య మహర్షి భాద్రపద మాసంలో భూలోకంలో నక్షత్ర రూపంలో కనిపిస్తాడు. నక్షత్ర దర్శనం అవగానే బ్రాహ్మణులు అగస్త్యుడి బొమ్మ చేసి పూజ చేసి రాత్రి జాగారం చేస్తారు. అలా చేస్తే అగస్త్య లోపాముద్రల అనుగ్రహం ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఇది అగస్త్య మహర్షి గురించి క్లుప్తంగా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వచ్చే వీడియోలో ఇంకొక మహర్షి గురించి తెలుసుకుందాము. అంతవరకు ధన్యవాదాలు.